దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 127వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు సృష్టికర్తలో మరి భవిష్యత్తు గురించి దేవుడు చూపించినటువంటి దర్శనాలు చెప్తూ ఉన్నాను. నాకు చూపించిన దర్శనాలు ఒక 13 చెప్పిస్తాను, 14 నుంచి చెప్పబోతా ఉన్నాను. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ యొక్క దర్శనాల్లో ఎక్కువ టైం వెళ్ళకోకుండా ఒక స్పీడ్గానే వెళుతున్నాను, ఊరిని గుర్తు చేసుకోవటానికే. కాబట్టి 13 దర్శనాలు చెప్పేశాను. భవిష్యత్తులో ఇది జరుగుతుంది అని చెప్పటం, అది జరిగిపోవటం, అలా చెప్పుకుంటూ వస్తున్నా. ఈ సృష్టికర్త అనే అంటాకి బాగా బలమైనటువంటి ఆధారాలు ఏంటంటే ఇవే, జరగబోయేవి చూపించేయటం, అది జరిగిపోవటం, అదే సృష్టికర్త అంటాకి ఆధారాలు బలమైనవి. ఇప్పుడు 14వ దర్శనం ఏంటంటే, డాక్టర్ ఆనంద్ శ్రీ గారు మీటింగ్లో, ఆయన గుంటూరులో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి నేను వెళితే ఆనంద్ శ్రీ గారు ఆయన వేలుతోటి నన్ను చూపించి, పాస్టర్ గారు లే అని చెప్పి అంటే నేను లేచా. నేను పాస్టర్ కాదు, కానీ ఆయన పాస్టర్ గారు అని సంబోధించారు. కానీ రమ్మని స్టేజ్ మీద పిలిచారు. పిలిచి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఆయన తిరుచి నుంచి వచ్చాడు. ఆయన గొప్ప ప్రవక్త కూడా, ప్రవక్త, పాస్టరు, ఇవాంజలిస్ట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నాడు, ఫ్యూచర్లో బలమైన సువార్తికుడిగా వాడుకోబోతున్నాడు అని చెప్పారు. అలాగే మీకు హార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లం కూడా ఆయన తొలగిస్తున్నాడు, మీకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు అని కూడా ఆయన దీవించడం జరిగింది. మరి అప్పటికి కొద్దిగా నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. 2017లో ఇది జరిగింది. 2014 నుంచి సువార్త ప్రకటిస్తున్నాను, కరపత్రాలు పంచుతున్నాను. ఇంకా బలంగా మీరు సువార్త ప్రకటిస్తారు. మరి దేవుడికి ఇష్టమైన, ఆయన చెప్పాడు మాటల్లో, మోస్ట్ ఫేవర్డ్ వన్ బై గాడ్ కమ్ హియర్ అన్నారు. అంటే దేవుడికి బాగా ఇష్టమైన మనిషి మీరు రండి అన్నారు. దేవుడు ఆత్మ నా మీద నిలిచి ఉండటం ఆయన చూచాడట. దేవుడు ఆత్మ మీ మీద నిలిచి ఉంది అని చెప్పడం జరిగింది. ఇక నా యొక్క అదృష్టానికి, ధన్యతకి మురిసిపోయా. అమ్మో, దేవుడు ఆత్మ నా మీద నిలిచి ఉందా అనుకున్నా. మరి నిజంగానే మంటలు మండుతూ అటువంటి సువార్త ప్రకటన అక్కడి నుంచి చేయడం జరిగింది. ఒంట్లో నాకు హార్ట్లో ప్రాబ్లం ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోయింది, సమసిపోయింది. ఆ లివర్ ప్రాబ్లం సరిచేశాడు దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇది చెప్పడం, జరిగిపోవటం, ఆరోగ్యం సెట్ అయింది. విపరీతంగా సువార్తలు ప్రకటించడం జరిగిపోయింది. అట్లాగే ఇక ఆ తర్వాత 15వ దర్శనం, అది కూడా 2 నెలలకే, 18/6/2017లో, మనం వర్తి ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నువ్వు ప్రకటించము, వారు వినకపోయాను. ఎహెజ్కేలు గ్రంథం 2:3-4 అని ఆ రాత్రల్లా స్వరం వినిపించింది. ఇదిగో దేవుడు మాట్లాడటం మీకు చెప్తున్నాను. దాంట్లో మ్యాటర్ ఏదో చెప్పాలా. ఇక్కడ ఇదివరకు రోమా 8:29 అని స్వరం ఎట్లా వినిపించాడు, ఇప్పుడు కూడా ఎహెజ్కేలు గ్రంథం 2:3-4 వచనాలని స్వరం తెల్లవార్లు వినిపించింది. పొద్దున లేచి దాంట్లో ఏముంది ఏంటో చూసుకుంటే అప్పుడు దాంట్లో ఉంది, నీవు విననొల్ల నీ ప్రజల యొద్దకు నిన్ను పంపిస్తున్నాను, వారు వినినా వినకపోయినా మన మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు నువ్వు ప్రకటించు అని ఉంది. అది యాక్చువల్గా ఎహెజ్కేలు గారికి దేవుడు ఇచ్చినటువంటి మాట. అదే మాట నీకు కూడా వర్తిస్తుంది అన్నాడు. అంటే వాళ్ళు విననొల్లని ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి. ఎవరు విననొల్లని ప్రజలు అంటే అన్యజనులు. క్రైస్తవులు అయితే విననొల్లని ప్రజలు కారుగా. కాబట్టి అన్యజనులు విననొల్లని ప్రజలు, వాళ్ళ మధ్యకి నిన్ను పంపిస్తున్నా. వాళ్ళు అందరూ వినరు, వాళ్ళు విన్నా వినకపోయినా ఇదిగో మన మధ్యకు ఒక ప్రవక్త వచ్చి చెప్పాడని వాళ్ళు తెలుసుకునేలాగా నువ్వు చెప్పంతే అన్నాడు. అంటే అన్యజనులు వాళ్ళు విన్నా వినకపోయినా, యేసు ప్రభువును అంగీకరించినా అంగీకరించకపోయినా నీకు అనవసరం, నీవైతే సువార్త ప్రకటించు, ఇదిగో నువ్వు ప్రవక్త అని చెప్పి ఇక్కడ స్టార్ట్. మళ్ళీ ప్రవక్త అనే చెప్తున్నాడు. ఇదిగో నువ్వు మన మధ్య ప్రవక్త ఉన్నాడని వాళ్ళకి తెలియాలి, నువ్వు చెప్పు అన్నాడు. కాబట్టి దేవుడు చెప్పేశాడు ప్రవక్త పిలుపు అని. మరి సువార్తికుడు అంటే సువార్త ప్రకటించాలి, దాంట్లో ప్రవక్త పిలుపు కూడా ఉంది. ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్తికుడు అని నేను చెప్తున్నాను. నేను ఎవరిని అని అంటే ఒక ప్రవక్త పిలుపు కలిగినటువంటి సువార్తికుడిని, దేవుడి చేత అభిషేకింపబడిన వాడిని అని నేను సగర్వంగా చెప్పుకోవాలి. ఈ దర్శనాల్లో చెప్తున్నాడు. ఆయన తెల్లతొక్క తొడితే ఆయన అభిషేకించలేదా? ఇక ఇట్లా చెప్తూ ఉంటే, ఇట్లా వచనం కరెక్ట్గా స్వరం వినిపించి చెప్తుంటే ఆయన చెప్పట్లేదా ఏ పని చేయమని? కాబట్టి వెళ్ళి ప్రకటించు అన్నాడంటే అదే సువార్త. వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళ మధ్య వెళ్ళి ఎవరు ప్రకటించాలి?
సువార్థికులే ప్రకటిస్తారు. కాబట్టి నువ్వు సువార్థికుడు అని నాకు తేల్చడం జరిగింది. పాస్టర్ కాదు అనే విషయం తెలిసింది. పాస్టర్గా మనకు చర్చిలో కూర్చుంటా అంటే ఆయన ఒప్పుకోలేదు కదా, నువ్వు చేయాల్సిన పని అది కాదు అని చెప్పాడు. కాబట్టి నీవు ఒక 50 మందికి 100 మందికి కాపరిలాగా ఉంటాకి వీల్లేదు, కొన్ని వేల మందికి వెళ్ళాలన్నాడు. కానీ తర్వాత దర్శనాల్లో అయితే కోట్ల మందికి నీ సాక్ష్యం వెళ్ళాలి నాయన అని చెప్పాడు ఒకసారి. కాబట్టి అట్లా వెళ్ళదలుచుకుని, అందుకనే ఇదంతా టీవీ పరిచయం ఇవన్నీ సాగుతున్నాయి. కాబట్టి ఆయన యొక్క ఆలోచన, ఆయన ప్రణాళిక ప్రకారమే నా జీవితం నడుస్తుంది. కాబట్టి ఇలా చెప్పాడు. కాబట్టి ఇంకను దాన్ని స్పీడ్ చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ కోవల 16వది 2017లోనే, మరి నెల బాగా గుర్తులేదు, 2017 బహుశా జూలై లాగా గుర్తుంది చూచాయిగా. దీంట్లో ఏంటి అంటే, నేను ఒక చర్చిలో, నూజివీడులో చర్చిలో నా సాక్ష్యం వాక్యం బ్రహ్మాండంగా ప్రకటించా. అంటే ఉర్రూతులొగించే ప్రసంగం వచ్చింది. అప్పుడు దేవుడు ఆత్మ నాలో సంధిస్తూ ఉంటుంది చెప్పేటప్పుడు. ఉర్రూతులొగే ప్రసంగం వచ్చేసింది. అరగంట పైనే చెప్పా. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక ఆమె నడుచుకుంటూ వచ్చి ఆ చర్చిలోంచి, అయ్యా దేవుడు మిమ్మల్ని చూపిస్తూ, నా ప్రవక్తగా నేను ఆయన వాడుకుంటున్నాను, చూపిస్తున్నాడయ్యా నాకు దర్శనంలో. దేవుడికి స్తోత్రం. ఇందాకేమన్నాడు, మన మధ్య ప్రవక్త ఒక ఆయన ఉన్నాడని తెలుసుకునేటట్టు నువ్వు ప్రకటించబాయ్ అన్నాడు నాతో డైరెక్ట్గా. మళ్ళీ అదే సంవత్సరం ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆ అమ్మాయికి దర్శనం చూపిస్తూ, నేను నా ప్రవక్తగా నేను వాడుకుంటున్నానని చెప్పాను. దేవుడికి స్తోత్రం అనుకున్నాను. కాబట్టి ఇది వెంటనే అమల్లోకి వచ్చింది. ప్రవక్త పిలుపు అమల్లోకి వచ్చేసింది. వెంటనే ప్రసంగం విన్నవాళ్లే అంటున్నారు, ఇది దేవుడు ఆత్మచేత సంధింపబడి చెప్తున్నాడు ఈయన అని ప్రతి వాళ్ళు అంటున్నారు. అదే ప్రవక్తలే దేవుడు ఆత్మచేత సంధింపబడి చెప్తూ ఉంటారు. వాళ్ళ నోటి ద్వారా మాట్లాడేది దేవుడు. అది ప్రవక్త పిలుపు. వాళ్ళ నోటి ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను మాట్లాడుతున్నప్పుడల్లా దేవుడు ఆత్మ నాలో ఉండి మాట్లాడిపిస్తూ ఉంటుంది. అది నాకు అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నాది ప్రవక్త పిలుపు అని చెప్పి స్పష్టంగా దాంట్లో తెలిసిపోయింది. ఈ 17వ దర్శనం ఏంటి అంటే, రేపు జరిగేది ఈ రాత్రికి చూపించేయటం. ఈ రాత్రికి తెల్లారి, అదే ఎప్పుడు 9-10 మధ్య రాత్రి చూపించాడు. జనవరి 2018లో 9వ తారీఖు 10వ తారీఖు మధ్య రాత్రి చూపించాడు. 10వ తారీఖు అది జరిగింది. అంటే తెల్లారితే జరిగిపోయింది. ఏంటి అంటే, ఒక శవపేటిక. ఆ శవపేటికలో ఉన్నటువంటి మనిషి మూత తీసి చూస్తే ఆయనకి కిరీటం పెట్టబడి ఉంది. ఏంటిది శవపేటిక, దాంట్లో వచ్చి ఒక మనిషి, దాంట్లో కిరీటం దేవదూతలాగా కిరీటం పెట్టబడి ఉంది ఏంటి అని చెప్పి నేను అనుకుంటే, ఆ తెల్లారి మా చర్చి మెంబర్ ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన తెల్లారి కాలం చేశాడు. కాబట్టి ఈయన గురించి దేవుడు చూపించాడు. ఈయన పరలోకానికి నేను తీసుకున్నాను అని చెప్పి దేవుడు నాకు చూపించాడని అర్థమైపోయింది. ఆయన చనిపోయాడా, తెల్లారి చనిపోయినప్పుడు చెప్పాను. తర్వాత అమ్మ రాత్రి నాకు ఈ దర్శనం వచ్చింది, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, రాత్రి నాకు చూపించాడు దేవుడు దర్శనం. కాబట్టి ఇట్లా దర్శనం చూపించి అది వెంటనే అమల్లోకి మరి రావటం కూడా జరిగిపోయింది. అలాగే 18వ దర్శనం ఇదేంటంటే 5/6/2018లో వచ్చింది. ఇక నేను జీతం తీసుకోవట్లేదు. ఇక నేను అందరికీ జీతాలు ఇస్తున్నాను, కానీ నేను జీతం తీసుకోవట్లా. ఒక పెద్ద కంపెనీలో ఒక ప్రధానమైన ఉద్యోగి, నేను అందరికీ జీతాలు ఇస్తున్నా కానీ నేను మట్టుకు జీతం తీసుకోవటం లేదు. నేను తీసుకుంటే ఎట్లా అని అనుకుంటున్నా. పెద్ద ఆయన ఇస్తున్నాడు జీతాలు, ఆ పెద్ద ఆయన నాకు అప్పచెప్పాడు, నేను ఇచ్చుకుంటూ వెళ్తున్నా. నేను తీసుకుంటే ఎట్లా, నేను కదా ఇవ్వవలసింది అని చెప్పి నేను తీసుకోవట్లా. అప్పుడు నాకు కనపడుతుంది, నా కృప నీకు చాలని స్క్రాలింగ్ కనపడుతుంది. నీకు జీతం ఏమి లేదబ్బాయి, నా కృపే ఉంటుంది నీకు చాలని. ఈ దర్శనం మాటలు కాదు, పౌలు గారికి దేవుడు చూపించాడు. నీకు ఈ లోకంలో జీతం ఏమీ లేదు, నీకేమీ ఈ లోకంలో ఉండదు, నీకు కావాల్సింది మొత్తము కూడా నా కృప నీకు చాలు, నా కృప ఉంటుంది అంతే అన్నాడు. సేమ్ అదే దర్శనం నాకు చూపించాడు. నా కృప మాత్రమే నీకు ఉంటుంది, ఇక్కడ నీకు జీతం లేదు అన్నాడు. కానీ 2018లో మనస్సాక్షి ద్వారా నాకు ఇక్కడ జీతం లేదు అన్న విషయం మరి దేవుడు ఎలా చూపించాడంటే, ఎక్కడ కూడా ఒక పైసా పుట్టుకొనివ్వలేదు. 2012లో ప్రభు వైపుకి వచ్చా, సువార్త ప్రకటిస్తూ 2014 నుంచి స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఎక్కడికైనా నేను 2014 తర్వాత వెళ్ళినా దేంట్లో కూడా ఎక్కడ కూడా ఏ కానుక నేను అంగీకరించాలా, మనస్సాక్షి గద్దించింది. అంతకుముందు కూడా సువార్త మీటింగ్స్కి వెళ్ళటం, ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్ళినా అక్కడ పాస్టర్లకి కానుకలు వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాడిని కాదు. పాస్టర్లకి సువార్తకులకి కానుకలు ఇవ్వటం ఆనవాయితీ అక్కడక్కడ జరుగుద్ది. నేను మట్టికి రిజెక్ట్ చేశాను. ఇదేంటి అనేవాళ్ళు. నాకు తెలియదు, లోపల మనస్సాక్షి ఏదో నన్ను గద్దిస్తుంది, నేను ఎక్కడ ఒక పైసా తీసుకోకూడదు అని.
కాబట్టి నేను తీసుకోను అని చెప్పి అంటున్నా. అందరికి ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి నిన్నగాక మొన్న వచ్చాడు ఈయన ఎంత ఏంటి ఎట్లా అంటున్నాడు అని. మరి దేవుడు నిజంగా నాకు అప్పుడు చూపించాడా, నీకు ఇక్కడ జీతం లేదబ్బాయి, నీకు ఇక్కడ ఏమి తీసుకోకూడదని చెప్పాడా? లేదు. కానీ మనస్సాక్షి లోపల అది పెట్టేశాడు. నేను ప్రభువును అంగీకరించిన మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ కూడా ఒక పైసా నేను తీసుకోవటానికి నా మనసు అంగీకరించాలా. మరి ఎట్లాంటి మనస్సు అంగీకరించుకోకుండా ఆ ప్రేరణ దేవుడు ఎలా ఇస్తాడు అనేది మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. ఈ మధ్యనే నేను యూట్యూబ్లో ఒక సాక్ష్యం చూసా. పాస్టర్ పాల్ రాజ్ అండ్ శాలిని ఆయన భార్య, వీళ్ళ యూట్యూబ్లో ఒక సాక్ష్యం చూసాం మొన్న. సాక్ష్యం చూడటమే కాదు, వాళ్ళతో మాట్లాడా, ఇద్దరు భార్యాభర్తలతో కూడా నేను మాట్లాడా ఏం జరిగింది. ఇది ఖచ్చితంగా చెప్పాలి. దేవుడు ఎట్లాంటి ప్రేరణ ఎవరికి ఎట్లా ఇస్తాడు అనేది మనకు తెలియాలి. ఆయన ఇవ్వకపోతే, ప్రేరణ ఇవ్వకపోతే అసలు ఈ సంఘటన ఇట్లా జరుగుతుందా, ఎవరైనా చేస్తారా అని మీరు ఆశ్చర్యపోతారు. నాకు నానా విధమైన జ్ఞానం ఉన్న బిడ్డలకి నూరిపోయి స్టీరియోటైప్గా ఏదో బైబిల్లో ఉన్న 4 మాటలే కాదు, విస్తారమైన జ్ఞానం ఇవ్వమని నాకు దర్శనం ఉంది. కాబట్టి మీకు ఇటువంటి నాకు తెలిసినటువంటి ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురాకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను. ఈ సాక్ష్యం ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావాలి నేను. అది ఏంటి అని అంటే, ఈ పాలరాజు గారు శాలిని గారుల జీవితం ఏంటి అని నేను చూస్తే, ఈ పాలరాజు గారు ఆయనకు ఇప్పుడు 45 ఏళ్ళు అనుకోండి. ఈయన మరి 24 ఏళ్ళు ఆ ప్రాంతాల్లో యవ్వనస్తుడిగా ఉన్న రోజుల్లో, 24 అంతకంటే ముందే ఆ రోజుల్లో ఆయన మరి ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఉండేవాడు. అన్యజనుడు, యేసు ప్రభు అంటే గిట్టదు, ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన 5 అంతస్తుల బిల్డింగ్ మేయించి ఆయన పనులు చేస్తుండగా పడిపోయి నడుం డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా. ఇప్పటికీ 6 ఎన్నో రాడ్లు, స్టీల్ రాడ్లు వేసి ఉన్నాయట. ఇప్పటికీ ఆయన నడవలేడు. ఆయన వీల్ చైర్లో కూర్చుంటే ఆ చైర్ పట్టుకు మోసుకెళ్తూ ఉంటారు అక్కడికి. 2 మనుషులు ఆయన మోసుకెళ్ళి బాత్రూమ్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఎప్పుడు కూడా వాటర్ బెడ్ మీద పడుకునే ఉండాలి. అటువంటి మనిషి యేసు ప్రభు తెలియని మనిషి. ఆయన గురించి పాపం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు. ఏదో కొద్ది రోజులు బతికి చచ్చిపోతాడు, నడువంతా విరిగిపోయింది ఆయనకి అని చెప్పి అనుకుంటా ఉంటే, ఒక క్రైస్తవురాలు శాలిని అనే ఒక ఆమె, ఆ ఏరియాలో ఉన్న ఆమె కూడా చూడటానికి వెళ్ళి ఆయన అడిగిందట, అయ్యా నేను యేసు ప్రభు బిడ్డను, మీకు ఇష్టమైతే నేను ప్రార్థన చేస్తాను అంది. ఎందుకంటే అన్నిలో ప్రార్థన చేయించుకోరు ఒక్కోసారి, మాకెందుకు యేసు ప్రభు ప్రార్థన అంటారు. అందుకు ఆమె చూచిన తర్వాత మీకు ఇష్టమైతే ఒక ప్రార్థన చేస్తాను అందట. ఈమె యవనస్తురాలే, ఈమె పెళ్లికాలం అమ్మాయే. ఆయనకి 24 అయితే ఈమెకి 23, అట్లా 1 సంవత్సరం డిఫరెన్స్లో ఉంటారు వీళ్ళు అని ఆమె అడిగితే, సరే ప్రార్థన ఆయన కూడా అనుకుంటారు ప్రార్థన చేస్తే ఏమవుతుందో చేయమన్నాడు. చేసిన తర్వాత దేవుడు ఆమెకి ప్రేరణ కలగజేస్తా ఉన్నాడట. ఏమని? ఈయనకు విపరీతమైన పరిచర్య చేయాలి, ఒక తల్లిలాగా సాకాలి, నడుం విరిగిపోయి ఉంది, కాబట్టి నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతనికి సేవ చెయ్యి అని దేవుడు ఆమెకి ప్రేరణ ఇస్తున్నాడట. ఆమె ప్రార్థనలో ఉండగానే ఆ ప్రేరణ అంతా ఆమెకు వచ్చేస్తుందట. మరి బయటికి భాషల్లో కూడా మాట్లాడిందని ఆయన చెప్తున్నారు. ఆమెకి ప్రేరణ వచ్చేస్తుందట. వచ్చేస్తే ఆమె ప్రార్థన చేసిన తర్వాత మరి ఈ విషయం ఆయనకి చెప్పేసింది. ఆయన ఏం పిచ్చిదానివే ఏంటమ్మా, నేను కొద్ది రోజులు బతుకుతాను, చనిపోతాను, నేను అన్యుణ్ణి, నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా, నువ్వు యవనస్తురాలు, బంగారం అంటే తల్లివి, నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అని అనటం జరిగింది. అని అంటే ఏమో నాకు తెలియదు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు అని చెప్పిందంట. చెప్పి అందంట వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడికి ప్రార్థనలో, ఆమె జీవితం అంతా ప్రార్థనలో ఆధారపడేదట, వాక్యం మీద ఆధారపడతా అని చెప్పింది. నేను మాట్లాడితే ఎట్లా ఇటువంటి నిర్ణయం తీసుకోగలిగారమ్మా, ఏంటి అసలు ఈ దేవుడు ఏమి స్వరం వినిపించాడా, ఎట్లాంటి ప్రేరణ కలిగింది, ఇటువంటి నిర్ణయం తీసుకుని మీ జీవితం మొత్తం స్పాయిల్ అయిపోతుంది కదా ఈ నిర్ణయంతో. మరి ఏంటి అంటే దేవుడు ఏమో బలమైనటువంటి ప్రేరణ నాకు కలగజేసి ఈ పని చేయమంటున్నాడు అన్నాడండి అని. ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ తిట్టారట, ఇదేంటి పిచ్చి పని అన్నట్టు అన్నారు. నో, దేవుడు నాకు బలంగా ఈ ప్రేరణ ఇస్తున్నాడని చెప్పి నిర్ణయించుకుని మళ్ళీ వచ్చి ఆయన దగ్గరికి, నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, అందరిని ఎదిరించి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అందట ఆమె. అంతేగాని మళ్ళీ నువ్వు యేసు ప్రభు నమ్ము అని కూడా ఆమె అంటలా. నా దేవుడు నాకు చెప్పాడు, ఆయన సేవకుడు కాబోతున్నాడు, పరిచర్య చేయటానికి దేవుడు నన్ను ఆయన భార్యగా వెళ్ళిపోమన్నాడు అని వచ్చేసింది ఆమె. అట్లాంటి అధికారం ఆయనకు ఉంది, మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ప్రణాళిక వేరే ఉంది. ఆయన రాబోయే కాలంలో పెద్ద సేవకుడిగా ఆయన లేవనెత్తాలనేది ఆయన ప్రణాళిక ఆయనకు ఉంది. ఆ ప్రభునే నమ్మలేదు ఆయన. ఎవరైనా అనుకుంటామా ఈయన సేవకుడు అవుతాడని? ఆ తర్వాత ధర్మిల 3 సంవత్సరాలు ఆమె సేవ చేసిన తర్వాత ఆయన మనసులో ఆ యొక్క ప్రేరణ వచ్చి
యేసు ప్రభువుని అంగీకరించడం, ఆ తర్వాత పాస్టర్ అవటం, ఇప్పుడు బ్రహ్మాండమైన పరిచర్య చేస్తున్నాడు. ఇదేంటండి, కాళ్ళు లేని ఆయన, నడవలేని ఆయన బ్రహ్మాండమైన పరిచర్య ఎట్లా చేస్తాడు? ఇదంతా ఆశ్చర్యం, మిరకిల్. మామూలుగా అన్నీ ఉన్నవాడే సేవ చేయలేవు. కొన్ని వేల మంది రక్షణ పొందారు ఆయన చేతుల మీద ఈ రోజున. ఎట్లా జరిగింది ఇదంతా? ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అయినటువంటి మన దేవుడు వల్ల సాధ్యం. మన దేవుడు, మనందరి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడుకి ఏదైనా కూడా అసాధ్యమైన ఉంటుందా సృష్టికర్తకి? కాబట్టి ఆయనకి సాధ్యం ఏదైనా. కాబట్టి ఆ పరిచర్య సాగుతుంది. ఇప్పుడు ఆయన కారులో కూడా ఆయన వీల్ చైర్తో సహా కారులో పెడతారు. దానికి అనుగుణంగా కారు చేయించుకున్నారు. ఆ వీల్ చైర్తో పాటు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ. ఇప్పుడు అంతా ట్రైబల్స్ మధ్యన బాగా పేద ప్రజలు గుడారాలు వేసుకుని ఉంటుంటారే, వాళ్ళందరి మధ్యన గంగిరెద్దులు వాళ్ళని, ఇంకా ట్రైబల్స్ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి కావలసిన వస్తువులు అటువంటివి ఇచ్చి వాళ్ళకి సువార్త బోధిస్తూ అనేక చోట్ల బ్రహ్మాండమైన సువార్త ప్రకటిస్తుంది. నేను అడిగాను ఆయన, అయ్యా మీకు ఈ సువార్త ప్రకటన నిమిత్తం ఇంత డబ్బు కావాల్సి వస్తుంది కదా, మరి ఎట్లా వస్తుంది మీకు అంటే, నాకు తెలియదండి, ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి వచ్చేస్తుంది. యూట్యూబ్లో నా స్టేటస్ పెడతాను, నేను పలానా చోటుకి వెళ్తున్నా, పలానా ట్రైబల్స్ మధ్యకి వెళ్తున్నా, పలానా సేవ చేయటానికి వెళ్తున్నా, వారికి ఈ అవసరతలు ఉన్నాయని నేను యూట్యూబ్లో పెడతా. ఎవరెవరినో దేవుడు ప్రేరేపించి ఫోన్పే ద్వారా కానీ ఏం కావాలంటే బియ్యం బస్తాలు కావాలంటే బియ్యం బస్తాలు అన్నీ వచ్చేస్తాయి. ఆ రోజుకి మనుషులతో సహా వచ్చేస్తాడు. నన్ను ఫాలో అవటం కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు నన్ను ఇట్లా మోసుకుపోయేది అక్కడ పెడుతుంటారు. ఏ స్థలంలో మీటింగ్ చెప్పాలో అక్కడ చైర్లు కారులోంచి ఆ చైర్ దింపి అక్కడ పెడతారు. నేను మీటింగ్ చెప్తా, అయిన తర్వాత మళ్ళీ కారులో ఆ చైర్ తీసుకొచ్చి పెడతారు. వస్తా, ఇంటికి వచ్చిన తర్వాత బెడ్ మీదే నా భార్య అన్ని పరిచర్యలు చేస్తూ ఉంటుంది. ఇలా సాగుతుంది. నేను సేవకుడుగా ఇలా చేస్తున్నా అన్నాడు. నార్మల్గా ఎవరైనా నమ్మే విషయం, అసలు ఒక యవ్వన స్త్రీ ఎవరైనా అటువంటి మనిషిని పెళ్లి చేసుకుంటుందా? దేవుడు ప్రేరణ అట్లా ఉంటుంది. ఇప్పుడు నా విషయం కూడా అట్లానే. ఒక మనిషి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రతి చోట కూడా నేను కానుకలు తీసుకోను అని అన్నాడంటే ఎవరు చెప్పారని చేసుకోవాలి, ఎవరు చెప్పక్కర్లా. దేవుడు అంతరాత్మలో ఆ ప్రేరణ కలిగి దేవుడు ఆత్మ ద్వారా సంధిస్తాడు. కాబట్టి అట్లా ఆ అమ్మాయికి ఆత్మ ద్వారా సంధించాడట. అమ్మ స్వరం వినిపించాడా అంటే నో, అదేం లేదు, ఆత్మలో నాకు ప్రేరణ కలిగింది అంది. అట్లాగే ఇప్పుడు ఈ పండిట్ ధర్మప్రకాష్ గారు శర్మ మనం చెప్పుకున్న జీవితంలో కూడా అలాగే. ఆమె భార్య హోప్ క్రిస్టినా అన్న అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయి, ఈయనేమో హిందువు. వీళ్ళిద్దరి పెళ్ళి కూడా అట్లాగే జరిగింది. దేవుడు హోప్ కృష్ణకి చెప్పి ఆయన పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఇదేంటి, ఆయనేమో హిందూ అవటం ఏంటి, ఈమెమో క్రైస్తవురాలు పాస్టర్ గారు అమ్మాయి పైగా హోప్ క్రిస్టినా. ఆమెకి దేవుడు చెప్పాడండి. ఎట్లా స్వరం ద్వారా ఏం లేదు, ప్రేరణ ఇచ్చాడంతే. ఆయన నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు. వెళ్ళింది, నా దేవుడు చెప్తున్నాడు, ప్రేరణ ఇస్తున్నాడు, నేను పెళ్లి చేసుకుంటా అని ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎన్నో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఎన్నన్నా రాని కాక ఆ కుటుంబం మొత్తం తర్వాత యేసు ప్రభు వైపు చూసాడు, చేశాడు. అట్లాగే ఇప్పుడు పాలరాజు గారి కుటుంబం అంతా కూడా యేసు ప్రభు వైపు చూడటానికి తగిన ప్రణాళిక దేవుడు సిద్ధపరచుంచి ముందుగా ఈ అమ్మాయిని ఆ ఇంటికి కోడలుగా పంపించాడు. ఈ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు అంటాకి మనకు తెలుస్తూ ఉంటుంది. అట్లా దేవుడు ప్రేరణ ఇవ్వటం, మనసులో ప్రేరణ. మరి జీవితాలతో సమస్య ఇది. ఇటువంటి ప్రేరణ ఇస్తున్నాడు చూడండి. ఇతను పెళ్లి చేసుకోవాలంటే చేసుకుని అష్ట కష్టాలు పడింది ఆ అమ్మాయి. అలాగే ఇతను పెళ్లి చేసుకోవాలంటే చేసుకుని శాలిని గారు ఈ అమ్మాయి కూడా మరి ఆయనకి సేవ చేయటం అంటే మాట్లాడిన పని, లేవలేని మనిషికి 24 గంటలు కూడా ఆయన అట్లా తల్లిలాగా చూసుకుంటూ చేస్తుంది. మరి తర్వాత దేవుడు కనుకరించి మరి వాళ్ళ జీవితంలో వాళ్ళకి 2 సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రమాణమైన పరిచర్య సాగుతుంది. నేను వాళ్ళతో మాట్లాడాను, కళ్ళకు కట్టినట్టుగా ఈ సాక్ష్యాలన్నీ నేను సేకరిస్తా, వీలుంటే వాళ్ళతో మాట్లాడతా. ఇది నిజము అని మీ అందరి ముందు చెప్పాలని, మీ అందరికీ చెప్పాలని, ఇది నిజము, ఇది వాస్తవం, ఇది జరుగుతుంది. ఇప్పటికి కూడా ఆ యూట్యూబ్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్యనే కొద్ది రోజుల క్రితమే జరిగింది. అది ఏమి హెడ్డింగ్ వచ్చిందో అది కూడా మీకు చెప్పదలుచుకున్నాను. అని చెప్తే మీరు ఎప్పుడైనా గబుక్కుని ఆ యూట్యూబ్లో చూడటానికి వెళ్ళి, తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఆయన పాలరాజు గారు ఫోన్ నెంబర్ ఉంది, ఎవరైనా రాసుకుంటే రాసుకోండి, మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆయన పాలరాజు గారు ఫోన్ నెంబరు 9989393333 99 8 99 39 333. ఇది ఆయన ఫోన్ నెంబర్. ఎవరైనా సంప్రదించవచ్చు. ఇటువంటి వ్యవహారం. ఆ యొక్క హెడ్డింగ్ ఎట్లా వచ్చింది యూట్యూబ్లో, క్రీస్తు వ్యతిరేకి నాగరాజు గారి కన్నీటి సాక్ష్యం అని వచ్చింది. ఆ అమ్మాయి శాలిని సాక్ష్యం కూడా దొరుకుతుంది. అలసిన ప్రాణాలకు వెలిగించిన యేసయ్యా బ్రదర్ నాగరాజు గారి జీవిత సాక్ష్యాన్ని బ్రాకెట్లో పెట్టి ఆ అమ్మాయి సాక్ష్యం వచ్చింది, ఈయన సాక్ష్యం కూడా వచ్చింది. కాబట్టి వీరు
ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. దేవుడు ఎట్లాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సృష్టికర్త. ఆయన ఎవరండి? పాలరాజు గారి ఇంటి అసలు పేరు నాగరాజు, ఒక అన్యుడు. ఆయన్ని దేవుడు ఎందుకు ప్రేమించాలి? ఆయన్ని పెళ్లి చేసుకోమని తన భక్తురాలకి ఎందుకు ఆదేశాలు ఇవ్వాలి? అంటే దేవుడికి అందరూ సమానమే. దేవుడికి అన్యజనులు అంటే కూడా ప్రేమ. వాళ్ళను కూడా ఎట్లాగైనా సరే ఆ రక్షణ మార్గంలో రావాలని ఆయన నిరంతరం ప్రయాసపడుతూ తన భక్తుల జీవితాలను కూడా త్యాగం చేయిస్తాడు ఆ దిశలో. ఈ అమ్మాయి జీవితంలో మరి అటువంటి త్యాగపూరితమైన మలుపు తిప్పాడు. హోప్ కృష్ణ అక్కడ అంతే. ధర్మప్రకాష్ శర్మ గారిని ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన రక్షణ ఇవ్వాలని ఆ ఉద్దేశం వచ్చి తన బిడ్డ అయినట్టు హోప్ కృష్ణకి అటువంటి ప్రేరణించి ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా చేశాడు. కాబట్టి అన్యజనుల మీద దేవుడికి ప్రేమ ఉందా లేదా అంటే ఉంది, ఇంకెక్కువగా ఉంది మన మీద కంటే. క్రైస్తవుల మీద కంటే కూడా ఇంకెక్కువగా ఆయనకి అన్యజనుల మీద ప్రేమ ఉంది అని మనకి దీని ద్వారా అర్థమవుతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ దానికి వెళదాం. ఇప్పుడు ఈ జీతం తీసుకోవట్లేదు అన్న దాని మీద, ఇప్పుడు 2018లో జీతం తీసుకోవట్లేదు, నా కృప చాలు, నీ దగ్గర జీతం లేదు అని చెప్పాడు. కానీ అంతకు ముందు నుంచే 5-6 సంవత్సరాల ముందు నుంచే ఆ ప్రేరణ నాలో ఉంది. నేను ఎక్కడ ఒక పైసా తీసుకోలేదు, తీసుకోవటానికి నా మనసు అంగీకరించలేదు. దేవుడి ప్రేరణ అయితే అట్లా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఒక దర్శనం 2018లోనే 23/6/2018 నేను గిరిజనుల మధ్య ఉన్నా. అది ఎక్కడో గిరిజనుల మన మాట తెలియట్లా, ఏం తెలియట్లా. దర్శనంలో వాళ్ళ దురలవాట్లు, వాళ్ళ దగ్గర వాసన, చెడు వాసన, దురలవాట్లతో ఉన్నారు. అటువంటి గిరిజనుల మధ్యలో ఉండి వాళ్ళ భాష నాకు అర్థం కావట్లా. అక్కడ నేను టవల్ కట్టుకుని చెట్టు కింద స్నానం చేస్తూ ఉన్నా. ఇదేం కర్మ, నేనెళ్ళి అట్లా గిరిజనుల మధ్యలో ఉండటం ఏంటి? ఇదేంటి ఈ వయసులో నేనేమన్నా వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేయాలా ఏంటి? దేవుడు నాకు ఏదైనా ఇటువంటి పని అప్పచెప్తాడా అని భయంగా ఉంది 2018 నుంచి, ఆ దర్శనం వచ్చిన కాడి నుంచి. ఏం జరుగుతుందో తెలియదు అనుకున్నాం. కానీ అసలు ఆ దర్శనం అట్లా కూడా కాదు. అటువంటి గిరిజనుల మధ్య నువ్వు 1-2 రోజులు ఉంటావు అనేది దేవుడు ముందుగానే చూసి చెప్పాడు. ఆ తర్వాత 2024లో అంటే 6 సంవత్సరాల తర్వాత మేము ఒక క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ అని వెళ్ళాం. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ దాటి, ఒరిస్సా దాటి, స్టేట్స్ అన్నీ దాటి వెస్ట్ బెంగాల్ కలకట్టా వరకు వెళ్ళాం. అది వారం రోజుల ట్రిప్పు. ఆ ట్రిప్లో మరి మేము వెళ్ళిన దరిమిల ఆ యొక్క ఒరిస్సాలోని గిరిజనుల మధ్య మేము 1-2 రాత్రులు ఉన్నాం. అక్కడ పరిస్థితి మొత్తం అంతా, నేను అక్కడ చెట్టు కింద స్నానం చేయటం ఇవంతా కూడా మరి ఆ దర్శనంలో వచ్చింది. దర్శనంలో ఏమని వచ్చింది? నా ఫోన్ ఎవరో మార్చేశారు, ఎవరికి ఫోన్ వెళ్ళట్లేదు, నంబర్లు లేవు అనుకుంటున్నా దర్శనంలో. బట్ జరిగింది ఏంటంటే ఆ గిరిజన ప్రాంతాల్లో అక్కడికి సిగ్నల్స్ ఉండవు, ఫోన్ టచ్ ఉండదు. అక్కడి నుంచి ఎవరికి ఫోన్ చేద్దామని వెళ్ళట్లా. కారణం ఇదట. ఈ విషయం దేవుడు ఎప్పుడు చూపించాడు? 6 సంవత్సరాల ముందే చూపించాడు. పలానా గిరిజనుల మధ్య నువ్వు ఉంటావు, అక్కడి నుంచి ఫోన్ కనెక్షన్ ఉండదు, ఇట్లా దుర్వాసనతో ఉన్నటువంటి గిరిజనుల మధ్య నువ్వు ఉంటావు అని 6 సంవత్సరాల ముందే చూపించాడు. ఈ 2 రోజులు అక్కడ ఆ పర్యటనలో ఉండగా అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అమ్మ, 6 సంవత్సరాల ముందే దేవుడు చూపించాడు. నేను ఈ ప్రయాణంలో ఇలా వస్తానని దేవుడికి ముందే తెలుసు. ఆ ట్రిప్ ఆర్గనైజర్ కూడా నేను చెప్పా, బాబు నువ్వు ట్రిప్ ఆర్గనైజ్ చేయటం అనేది ఇదిగో 6 సంవత్సరాల ముందు నాకు దర్శనం ఉంది, నేను వెళ్ళటానికే నువ్వు ఏర్పాటు చేసావు అనుకుంటా అన్నాను నేను. అయ్యో అది ఎట్లా అంటే, ఇదిగో దర్శనం చూడు, నా బుక్ చదవండి, పలానా దర్శనం అని చెప్పి ఇచ్చా. నాకు ఈ దర్శనం దేవుడు చూపించాడు, అది నెరవేరాలి. కాబట్టి నేను ఖచ్చితంగా గిరిజనుల మధ్యలో ఉండాలి అంటే ఇదిగో నువ్వు ట్రిప్ ఆర్గనైజ్ చేయాలి, దాంట్లో నేను రావాలి. ఇక ఇది దేవుడి ప్రణాళిక ఎట్లా ఉంటుంది? ప్రపంచం అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన ఎలా చెప్తే అలా జరుగుతుంది అని చెప్పి నేను అర్థం చేసుకోవటం జరిగింది. గిరిజనుల మధ్య అయిపోయింది కదా, ఒరిస్సాలో ఉండటం జరిగింది. ఆ తర్వాత 22/8/2018 ఆ తర్వాత 2 నెలలకే ఒక చేత చెయ్యి వచ్చి నా జుట్టు పట్టుకుని పైకి లేపుతుంది నీళ్ళలోంచి. ఒక పెద్ద చెయ్యి వచ్చేసి నేను నీళ్ళలో మునిగిపోయానా, నా జుట్టు పట్టుకు లాగుతుంటే నా బుర్ర తెలుస్తుంది కదా, ఎవరైనా మన జుట్టు పట్టుకు పైకి లాగుతుంటే మన బుర్ర నొప్పిగా ఉండదా? మరి తెలుస్తుంది ఎవరో లాగుతున్నారు నా జుట్టు పట్టుకొని అనుకుంటున్నాను నేను. అది ఒక చెయ్యి వచ్చి, పెద్ద చెయ్యి వచ్చి నన్ను పైకి లాగేస్తూ ఉంది. అది మరి ఎప్పుడు జరిగింది ఏంటంటే 55 సంవత్సరాల క్రితం, 2018 కదా, నేను చిన్నప్పుడు, నేను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన అది గుర్తుకొచ్చింది. అమ్మ, 55 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎందుకు చూపించాడు అంటే కూడా, చిన్నప్పుడు నేను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయా, అంటే చచ్చిపోయేవాడినే. ఈ దేవుడు ఆ రోజునట ఆయన చెయ్యి కిందకి నీళ్ళలోకి పంపించి నా జుట్టు పట్టుకు పైకి లాగాడట. నేను బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడుకో నాకు ఊపిరి వచ్చిందట.
నేను నీళ్లు తాగి చచ్చిపోయాను. కానీ బయటికి లాగిన తర్వాత ఎవరు లాగారు? దేవుడు చేయి లాగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మనిషి నన్ను లాగటానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం, కానీ ఆయన లోపల దాకా దిగలే. కానీ దేవుడు చేయి తీసుకొచ్చి ఆయనకు అందించింది. ఆయన ప్రయత్నమే చేశాడు, నా జుట్టు తీసుకొచ్చి ఆయన చేతికి అందింది. ఇప్పుడు అదేమంటే ఆయనేమంటున్నాడు, ఇదిగో నా జుట్టు అందింది లాక్కొచ్చారంటున్నాడు. కానీ ఎక్కడో లోతున్నవాడికి జుట్టు ఎట్లా అందుతుంది? దేవుడు చేత్తో లాక్కొచ్చి ఆయనకి అందించాడు. అట్లా లాక్కొచ్చి బయట పడేసిన తర్వాత నేను బతకడం జరిగింది. కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టింది దేవుడు. ఆ రోజు నేను చనిపోవలసింది. అనేక మంది పిల్లలు మరి ఎట్లా యొక్క చెరువుల్లో గోతుల్లో పడిపోయి చనిపోవటం జరుగుతుంది. మనం ఇప్పటికీ చూస్తాం, పేపర్ న్యూస్ వస్తుంది. నేను కూడా ఆ రోజు చనిపోవలసిన వాడినే. కానీ దేవుడు రక్షణ. మరి ఏ దేవుడు? ఈ దేవుడు ఎవరు? ఈయన మనకి ఏం తెలుసు? మనం అన్యజనులు. మేము శ్రీకృష్ణుని ఎక్కువగా ఆరాధించేవాళ్ళం. నేను చచ్చిపోయే ముందు అంటే లోపల నీళ్ళలో నేను ఏం తలుచుకున్నానో నాకు గుర్తుంది. శ్రీకృష్ణుని తలుచుకున్నా. మా ఇంట్లో ఒక శ్రీకృష్ణుడు బొమ్మ ఉంటుంది, అది తలుచుకున్నాక చచ్చిపోయాను అని చెప్పి అది నాకు గుర్తుంది. కానీ ఎవరు వచ్చి శ్రీకృష్ణుడు వచ్చి పైకి లాగాడా? ఎవరు లాగారు? యేసు ప్రభు వచ్చి పైకి లాగాడు. అంటే మనం ఆరాధించే దేవుళ్ళంతా వట్టిదే కానీ వాళ్ళు వచ్చి చేశారు. ఒకవేళ ఆ శ్రీకృష్ణుడు రక్షించుంటే ఆయన చూపించాలి కదా దర్శనం. ఇదిగో నేను అబ్బాయి నిన్ను ఆ రోజున బయటికి తీసుకొచ్చాను. కానీ ఈయన చూపించాడేంటి? ఈయన చేయి పంపించాడేంటి? ఈయన లాక్కొచ్చాడేంటి? అంటే ఈ ప్రపంచంలో ఈ మానవ జాతి అంతటిని పరిపాలిస్తుంది ఈయనే. ఈ ప్రమాదాల్లోంచి బయటికి తీసుకొచ్చి రక్షిస్తుంది ఈయనే అని నాకు అర్థం అవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు జరిగింది ఇది అంటే రాబోయేది కాదు, ఎప్పుడో జరిగింది. చూపించాడు నాకు కళ్ళగా తెలియట, అబ్బాయి నువ్వు చిన్నప్పుడు బతికి బట్టగట్టగా కారణం నేను అని చూపించాడు. పోనీ ఇంకొకళ్ళు అంటాకే వాళ్ళు ఎవరైనా చూపించారా? మనకి ఎవరైనా చేశారా? లేదు. కాబట్టి ఈయనే దేవుడు అని నేను గ్రహించడం జరిగింది. ఇక్కడ కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. 25 దర్శనం దీనికి కూడా ఒక యూట్యూబ్లోనే వచ్చింది సాక్ష్యం. ఇది ఎట్లా దేవుడికి తెలుసు, ఏంటి జరిగిపోయినాయని ఎట్లా తెలుసు అని అంటే మీకు చిన్న సాక్ష్యం మీకు చెప్పవలసి ఉంటుంది. దేవుడు చేయి వచ్చేసి బయటికి లాగటం అనేది. శ్రీనివాస్ రాజు గారు అని హైదరాబాద్లో ఉంటాడు ఒక ఆయన, అది కూడా యూట్యూబ్లోనే వచ్చింది. ఆయన పాస్టర్ గారు. మీకు ఇటువంటివి చెప్పపోతే ముందుకెళ్ళటం లాభంది. ఎందుకు? మీకు ఈ జ్ఞానం ఎవరిస్తారు? ఎప్పుడో జరిగిపోయింది, 55 సంవత్సరాల క్రితం జరిగిపోయిన తర్వాత ఇది నేనే చేశాను అబ్బాయి అని చెప్పాడు దేవుడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు శ్రీనివాసరాజు గారు అనేటువంటి ఆయన సాక్ష్యంలో కూడా ఇట్లాగే ఉంది వ్యవహారం. ఆయన ఎక్కడో భీమవరం దగ్గర ఏదో ఊరు, ఆయన బహుశా రియల్ ఎస్టేట్ ఏదో ఇల్లు కట్టి అమ్మేటువంటి పని ఏదో చేస్తాడు ఆయన హైదరాబాద్లో. సరే అది అంత రాణించకపోతే ఆయన ఏం చేశాడు, ఆ ఇంటి దగ్గర ఉన్న పొలాలకు ఎలా అమ్మేసుకుని డైరీ ఫారం పెట్టాడు. అంటే గేదెలు ఆవులను పెట్టి అక్కడ కుక్కట్పల్లి ఏరియాలో ఉండేవాళ్ళట. ఆ ఏరియా అంతటికి పాలు వేసి, కానీ దాంట్లో ఫుల్గా నష్టం వచ్చేసింది. ఇక ఎంత నష్టం అంటే ఇక పోతే ఉన్న ఆస్తులు పోయినాయి ఊళ్ళో. ఇక్కడ అమ్మా నాన్న కొంచెం వ్యవసాయదారులేనట, వాళ్ళు ఉన్నారులే అని చెప్పి డైరీ ఫారం పెట్టాడు. ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఈయన అప్పుల వాళ్ళ బాధ ఎక్కువైపోయింది, గౌరవంగా బతికిన కుటుంబం. మరి ఏం చేయాలో ఆయనకి అర్థం అవట్లా. ఇక చచ్చిపోదాం, ఇక నేను ఏం చేయటానికి ఏం లేదు అనుకుని ఒకరోజు చచ్చిపోదామని చెప్పి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మళ్ళీ ప్రాణం అప్పలేదంట. మరి దేంట్లో పడిపోదామని వెళ్ళాడు. ప్రాణం అప్పక మళ్ళీ వస్తుంటే వాళ్ళ కాలనీలో, కుకట్పల్లి కాలనీలో ఒక నైజీరియా నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ గారు మీటింగ్ జరుగుతూ ఉందట. ఆయన చెప్తున్నాడు, ఆయన పోతే ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు, జనం అందరూ వింటున్నారు. ఈయన రోడ్డు మీద వస్తూ ఉండి మరి లోపలికి ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వలేదట. మళ్ళీ మనం క్రైస్తవులు అయిపోయామనుకుంటారని అనకుండా బయట ఉండి ఆ ప్రహరీకి భుజం ఆంచి ఏం చెప్తున్నాడు ఈయన అని వింటున్నాడట. వింటుంటే ఈయన పేరు చెప్తున్నాడట. పలానా శ్రీనివాసరాజు, ఆయనకి మూత్రంలో రక్తం పోతుంది, దేవుడు ఆయన దర్శించాడు, ఆయన స్వస్థపరుస్తు ఆయన పేర్లు పెట్టి, ఇప్పుడు దైవజనులకు చాలా వరాలు ఉంటాయి, పేర్లు పెట్టి చెప్పేస్తా, పలానా ఊరు పలానా ఆయనకి దేవుడు ముడుతున్నాడు, ఆయన స్వస్థపడతాడు. అట్లా ఈయన పేరు చెప్తున్నాడు. ఇదేంటి, నేను లోపలికి కూడా వెళ్ళలేదు, నేను క్రైస్తవుని కూడా కాదు, నా పేరు చెబుతున్నారు ఏంటి? కానీ ఈయనకి జబ్బు ఏంటి అంటే అప్పుడు వచ్చిన జబ్బు మూత్రంలో రక్తం పోతా ఉందట. ఇది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు, ఏదో మరి వైద్యం చేసినా వికటించింది, అందుకే చనిపోవటానికి నిర్ణయించుకున్నాడు. ఇటు చూస్తే ఆర్థికంగా అంతా దెబ్బతినేశాడు, ఆరోగ్యం కూడా దెబ్బతినిపోయింది. ఇక చచ్చిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణం ఇది ఎవరు చూస్తున్నారు? ఈయన అన్యజనుడు.
అన్ని జనులు కూడా ఎవరు చూస్తూ ఉంటారా? ఆయన చూస్తుంటాడు. ఆయన కన్నులు అందరినీ చూస్తాయి, క్రైస్తవులను చూస్తాయి, అందరినీ చూస్తాయి. పాపం ఈయన నిష్కారణంగా చచ్చిపోయేటట్టున్నాడు, ఈయన ఇన్ని దెబ్బలు తిన్నాడు, ఈయనకి ఆరోగ్యంగా పోయిందని అనుకున్నాడు ఏమో, ఈయన్ని దయ తలిచి బాగు చేద్దాం అనుకున్నాడు ఏమో, ఈయన ద్వారా ఆ మాట పలికిచ్చాడు. ఆ మాట ఆయన్ను చెవిని పడేటట్టు చేశాడు. పేరు పిలిచి పలానా ఆయన్ని మూత్రంలో రక్తం పోతా ఉంది, ఆయన్ని నేను స్వస్థపరుస్తున్నాను అన్నాడట. ఒకవేళ అక్కడ ఉంటే ఎవరైనా, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన క్రైస్తవుడైతే వెళ్ళేవాడు, ఇక నేనేనయ్యా స్టేజ్ మీద ఇటువంటి వాళ్ళందరూ రమ్మంటారు, వాళ్ళు ఇదిగో ఇట్లాగా అంటే చెప్తారు. కానీ ఈయన లోపలికి వెళ్ళాలంటే అక్కడే ఉండి ఇట్నుంచి ఇట్టే వెళ్ళిపోయాడట ఇంటికి. ఏమో నా గురించి ఎందుకులే, శ్రీనివాసరాజులు అని ఎంతోమంది ఉంటారు, ఆ మందిలో ఆ జనంలో ఎవరో ఒక ఆయన ఉండి ఉంటాడు, నా గురించి ఆయన ఎందుకు చెప్తాడు, నేను క్రైస్తవున్నా పోడా అనుకున్నాడు ఈయన. కాబట్టి ఆ నైజీరియా నుంచి వచ్చిన పాస్టర్ గారు చెప్పింది ఎవరి గురించోలే అనుకున్నాడు. ఈయన ఇంటికి వచ్చేసాడు. పొద్దున్నే మూత్రానికి వెళ్తే మూత్రంలో రక్తం పడలేదట, స్వచ్ఛంగా మూత్రం అయిపోయింది. అప్పుడు అమ్మో ఇదేదో జరిగింది లోపల. ఇదిగో రాత్రి అక్కడ మీటింగ్లో చెప్పారు, నా పేరు చెప్పి నా గురించి యేసు ప్రభు వారు నన్ను స్వస్థపరిచారు అని అర్థమైపోయింది. అవి 3 రోజుల మీటింగ్, మొదటి రోజు మీటింగ్ అయింది, 2వ రోజు మీటింగ్కి వెళ్ళాడు ఈయన. వెళ్ళి అయ్యా రాత్రి నా పేరు చెప్పారు, నిజంగా నేను స్వస్థపరిచిపోయాడు అని చెప్తే అప్పుడు స్టేజ్ మీద పిలిచారట అందరితో పాటు. పిలిస్తే ఆయన చెప్పాడు సాక్ష్యం, ఇదిగో ఇట్లా జరిగింది, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, ఇట్లా రాత్రి బయట ఉండి ఏం చెప్తున్నారో వింటే నా పేరు వినపడింది, నేను లోపల రాకుండా వెళ్ళిపోయా, కానీ పొద్దునే చూస్తే నాకు స్వస్థత వచ్చింది, మూత్రంలో రక్తం పడలేదు, ఇలా జరిగింది అని చెప్పాడంట. దేవుణ్ణి గణపరచడం జరిగింది. ఆ తర్వాత ఇక ఆయన ధర్మిలా ప్రభు నమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు మంచిగా పరిచర్య జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క జరిగేటువంటి విషయాలన్నీ ఆయనకి తెలుసు, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఆయనకి తెలుసు. ఆయనే ఒక విషయం చెప్పాడు. ఒకరోజు ఆగిరిపల్లి, నూజివీడు దగ్గర ఉంటుంది ఆగిరిపల్లి, అక్కడి నుంచి వచ్చిన ఒక దైవజనరాలని ఒక మీటింగ్కి పిలిచారట. ఆమె ప్రత్యేకత ఏంటంటే ఆమెకు ఒక వర ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఆమె ముందు ఎవరైనా నిలబడితే వాళ్ళు ఎవరో చెప్పగలుగుతారు. ఆమె నిజంగా ఏదో స్కానింగ్ మిషన్ లాగా స్కాన్ చేస్తే లోపల ఉందా ఎట్లా తెలుస్తుంది, అట్లా వాళ్ళు వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ లోపల ఉన్నాయి అన్నీ చెప్పేస్తాను. అట్లా చెప్పించుకుంటున్నారట. ఈయన కూడా వెళ్ళి నిలబడ్డాడట. ప్రభువుని నమ్మిన తర్వాతే అయి ఉండొచ్చు. నిలబడితే అప్పుడు చెప్తున్నాడట, నా కుమారుడా నువ్వు 2 సంవత్సరాల క్రితమే చనిపోవలసిన వాడివి, నువ్వు దేవుడు దూతను పంపి నిన్ను రక్షించాడు, నీవు ఒక చోట ప్రయాణమై వెళుతుండగా నువ్వు లారీ కింద పడవలసిన వాడివి, నిన్ను దేవుడు దూతను పంపించి రక్షించాడు, నిజమేనా అని అడిగిందండి. అప్పుడు నిజమే అన్నాడు. నిజంగా 2 సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ నుంచి భీమవరం విజయవాడ మీద వెళ్ళటానికి బండి మీద వస్తా ఉన్నాడు అట్లా. ఒకసారి వస్తూ మరి అలవోకగా ఏసే నా పరిహారి అనే పాట ఒకటి ఉంది, ఆయన పాట ఆలపించుకుంటా ఉన్నాడట. ఆమె చెప్పిందట, నువ్వు ఆ రోజు వెళుతూ ఉండగా దేవుడు పాట ఆలపిస్తూ ఉన్నావు, దేవుడు దూత నీ వెంటే వస్తున్నాడు, ఆ ప్రమాదాన్ని తప్పించాడు అని చెప్పి చెప్పడం జరిగిందట. ఏసే నా పరిహారి అని ఒక పాట ఉంది, ప్రభు ఏసే నా పరిహారి అని ఒక పాట ఉంది. ఆ ట్యూను ఆలపించుకుంటున్నాడంట మైండ్లో. ఆ రోజు వెళుతూ ఒక చోటుకు వచ్చిన తర్వాత ఈయన సడన్గా ఈయన బండి లారీ కిందకి వెళ్ళిపోబోయింది. మళ్ళీ దాన్ని తమాయించుకుని పక్కకు వచ్చాడట. మరి అట్లా పొరపాటున అట్లా లారీ కిందకి వెళ్ళి అప్పుడు లారీ డ్రైవర్ పిలిచి అంటున్నాడంట, కేకలేస్తున్నా అంట క్యాబిన్లోంచి, ఇంటి దగ్గర చెప్పొచ్చావా, చచ్చిపోదాం అనుకున్నావా ఏంటి లారీ కింద పడతాకి అని కేకలేస్తున్నాడంట. అమ్మో నేను అది పొరపాటే అనుకుని వదిలిపోయాడట. ఇప్పుడు చెప్తుంది ఏమి, ఫలానా చోట లారీ కింద నువ్వు పడిపోయేవాడివే, చచ్చిపోయేవాడివే, దేవుడు దూత వచ్చి నిన్ను తప్పించాడు అని చెప్పడం జరిగింది. ఆ రోజు నువ్వు దేవుడు పాట ఆలపించుకుంటున్నావు అందట. నిజమే. ఇప్పుడు నాకేమైంది, నేను 6వ తరగతి చదువుతున్న రోజుల్లో నేను చచ్చిపోవలసిన వాడే రక్షింపబడ్డాను. ఎవరు రక్షించారో నాకు తెలియదు, రక్షింపబడ్డాను. ఎవరో కుర్రాడు నాకు జుట్టు అందింది లాక్కొచ్చాను అంటున్నాడు, అది నిజమేనేమో అనుకుంటాం. కానీ దేవుడు చెప్పకపోతే మనకేం, దేవుడు చెప్తున్నాడు అది నిజం కాదు, ఆ కుర్రాడికి జుట్టు అందించింది నేనే, అది నువ్వు పడిపోయి గొయ్యి చాలా లోతులో ఉంది, పడిపోయావు నువ్వు, ఆ లోతు నుంచి నీ లాక్కొచ్చి ఆ కుర్రాడికి నేను జుట్టు అందించాను అని చెప్పి దేవుడు హస్తం వచ్చిందని నాకు చూపించాడు.
అప్పుడు తెలిసింది ఈ దేవుడు చేశాడు అని చెప్పి. అట్లాగే ఈయన కూడా ఆ రోజు లారీ కింద పడతాకొచ్చావా అని చెప్పి ఆ డ్రైవర్ కేకలేయటం ఈయన విన్నాడు. ఆ రోజు పడబోయేది స్లిప్ అయ్యి అట్లా బయటకు రావటం ఈయన తెలుసు. కానీ అది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నాడు. కానీ దేవుడు దూత వచ్చి ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించాడనే విషయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. ఇప్పుడు ఈ అమ్మాయి చూసి చెప్పింది ప్రవచనం. అమ్మ అప్పుడు అనుకున్నాడు, ప్రభువా మీరు రక్షించారా ఆ రోజు అని. ఎట్లా సేమ్ నన్ను ఆ రోజు రక్షించింది ఈ దేవుడే, అట్లా ఈయన కూడా ఆ రోజు రక్షించింది ఈ దేవుడే అని నేను గ్రహించడం జరిగింది. ఇవన్నీ ఈ సాక్ష్యాలన్నీ నిశ్చితంగా నేను ఎందుకు వింటుంటానంటే, అనేక మంది అన్యజనులకి ఈ విషయాలు తెలియవు. ఈ సాక్ష్యం వినరు, వాళ్ళు యూట్యూబ్లో వస్తే వాళ్ళు చూడరు. ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేవుడు అదే మరి నేను చెప్పాలి, నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతా? ఇదిగో నువ్వు టీవీలో చెప్పబోయా ఆ ధర్మిల నా బిడ్డలు అందరికీ చెప్తారని దేవుడు అంటున్నాడు. కాబట్టి నేను టీవీలో చెప్తున్నా. అప్పుడు మీకు చెప్తున్నానంటే అర్థం ఏంటంటే మీ నోటి ద్వారా ఎవరికొకరికి అందిస్తారు ఇటువంటి సంఘటనలన్నీ. ఇదిగో ఈ దేవుడు ఒక్కడే దేవుడు, ఎవరిని ప్రమాదం నుంచి రక్షించినా ఏది జరిగినా ఆయనే. అన్యజనుడు రక్షింపబడ్డా, క్రైస్తవుడు ప్రమాదం నుంచి బయటికి తీసుకురాబడ్డా, ఇదంతా జరుగుతున్నది సృష్టికర్త ద్వారానే జరుగుతుంది అని చెప్పి మనం గ్రహించడం జరిగింది. ఇక అది అయిపోయిన తర్వాత ఇప్పుడు 21వ దర్శనం. ఈ దర్శనం ఏంటి అంటే మీకు అన్నీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి ఎంత వివరంగా అయితే ఇదివరకే చెప్పేశాను నేను. 9/10/2018 9/10 రాత్రి మధ్యన, అంటే 10/10/2018 అని రాసుకున్నాను. ఆ రోజు రాత్రి వచ్చింది. అంటే 9వ తారీఖు 10వ తారీఖు మధ్య రాత్రి ఒక కళ వచ్చింది నాకు. నేనేదో గొట్టంతో పానీయం తాగుతున్నా ఆ రోజు కళ. ఆ పానీయం తాగుతూ ఉంటే నా పొట్టంతా కూడా చెడిపోయి ఉంది. అంతకు ముందే బుడగలతో ఉంది, లోపలంతా కనపడుతుంది నాకు సీన్. నా పొట్టంతా చెడిపోయింది. గొట్టంతో పానీయం పోస్తున్నారు ఎవరో. అది లోపలికి వెళ్ళట్లా, ఎందుకు లోపలంతా ఇదైపోయింది. నేను తాగలేకపోతున్నాను. అది వెనక్కి వచ్చేస్తుంది, గొట్టంలోంచి పోసినా వెనక్కి వచ్చేస్తుంది. లోపలంతా బుడగలతో పొట్టంతా చెడిపోయింది. కాసేపటి తర్వాత ఆ బుడగలన్నీ సదురుకొని అప్పుడు ఆ గొట్టంతో పోసి లోపలికి నీళ్ళు వెళ్ళినాయి. పొద్దునే లేచా, అమ్మో ఏంటిది ఇట్లా జరిగింది, నా పొట్టలో ఇలా అవటం ఏంటంటే. కానీ అంత క్రితం రోజే నేను నా స్నేహితుడి కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. వాడు అన్ని జనులు వాళ్ళు, ఆయన నా స్నేహితుడు కొడుకు. నా స్నేహితుడు ఫోన్ చేసి, రాజారావు నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నువ్వు పాస్టరో కాదో నాకు తెలియదు, కానీ మేము అన్ని జనులు నీకు తెలిసిందే కదా, నా కొడుకు నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నా తగ్గుద్దేమో, నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యి అన్నాడు. సరే నేను అంత నమ్మకంతో పిలిచాడని నేను వెళ్ళా. ఆయన ఏ పాస్టర్ని పిలవట్లా, ఎందుకంటే పాస్టర్లు అంటే ఆయనకు పడదంట. మాకు పాస్టర్ల మీద నమ్మకం లేదు. నువ్వు నీతిమంతుడు, నా స్నేహితుడు కాబట్టి ఆ చనువుతో పిలుస్తున్నా, నీకు ఇష్టమైతే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళి అన్నాడు. సరే వెళ్ళి ప్రభువు ప్రార్థన చేసి, అయ్యా మీ చిత్తమైతే ఈ బిడ్డను రక్షించండి అని ప్రార్థన చేసి వచ్చేసా. అప్పటికి ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి అంటే, ఆయన పొట్టలోకి ఏది కూడా నోటి ద్వారా ఆహారం ఏది తీసుకుంటానికి లేదు. కడుపు మరి ఏమైపోయింది, ఏం చెడిపోయింది, చాలా కాలం నుంచి బెడ్ మీద ఉన్నాడు. ఆయన పరిస్థితి ఏంటంటే, లోపలికి గొట్టంతో పోయమన్నారట, బ్రతికినన్నాళ్ళు బతుకుతాడు అంటే, అందుకితం హాస్పిటల్లో ఉన్నాడు, ఇక ఎంత అయిపోయింది, ఇక చచ్చిపోతాడు, తీసుకుపోండి, బ్రతికినన్నాళ్ళు బతుకుతాడు, ఆహారం ఏదైనా ద్రవాహారం గొట్టంతో పోయండి అంటే ఆ గొట్టం పంపించి లోపలికి ఆ గొట్టంతో పోస్తున్నారు. నోటి ద్వారా తినలేకపోతున్నాడు కాబట్టి ఆ గొట్టం ద్వారా, గొట్టం ముక్కులోంచి వెళుతుందో ఎట్లా వెళ్తుందో కానీ లోపల గొట్టం వెళ్ళింది, ఆ గొట్టంలోంచి వెళుతుంది. ఇది పరిస్థితి అయింది. ఆ సీన్ నేను చూసా ఎట్లా ఉందని, నేను ప్రార్థన చేసి వచ్చా. ఇప్పుడు లోపల చెడిపోయింది అన్నది నా పొట్ట కాదు, ఆయన పొట్ట అన్నమాట. గొట్టం ద్వారా పంపించడం అనేది ఆయనకి అన్నమాట. పొద్దున్నే లేవటంతో నేను ఏంటి ఇట్లా వచ్చింది, పలానా వాడు గొట్టంతో పోస్తున్నారు కదా చెప్దాం అనుకునే సమయానికి నా స్నేహితుడు ఫోన్ చేసి, రాజారావు మా అబ్బాయి ఈరోజు పొద్దున్నే ఇడ్లీలు తినేశాడు, నోటితోటే తినేశాడు, ఏం జరిగిందో నాకు తెలియదు, మీ దేవుడికి రక్షించాడో ఏమో అని అంటే, అమ్మ దేవుడి స్తోత్రం, రాత్రికి దర్శనం వచ్చింది ఇలాగే, కాబట్టి దేవుడి కార్యం చేశాడని నేను చెప్పడం జరిగింది. అతను కొన్నాళ్ళు బతకడం జరిగింది, తర్వాత చనిపోయాడు. కానీ వాడు ప్రభు నమ్మలేదు. కానీ ఎవరికైనా ఏదైనా కార్యం చేసేదే ఉంటే ఆయనే. తెల్లారి ఇడ్లీలు తినేయగలుగుతాడనేది రాత్రి ఈ యొక్క దర్శనంలో చూపించాడు. అంటే నా ప్రార్థన వల్ల దేవుడు ఈ కార్యం చేశాడని నేను గ్రహించడం జరిగింది. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసింది. కృపల దేవ మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ 127 ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు దయచేశారు.
గొప్ప నడిపింపు ఇచ్చి మీరు ఆశీర్వదించారు. అంటూ వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు దీవించండి. ఈ యొక్క సాక్ష్యాలు ప్రభువా అనేక మందికి చేరే విధంగా సాగే విధంగా ప్రణాళిక అమలుపరచమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా ప్రభువు వందనాలు తెలియపరచుకుంటాం. వందనాలు.